కావాలని మీ నిమిత్తము దరిద్రుడాయను. ఆమేన్. 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 దేవుడు తన పరిశుద్ధ వాగ్దానంలో మన జీవితంలో అనుదినము సఫలపరుస్తూ మనల్ని క్షేమపరిచి భద్రపరిచి కాచి కాపాడుతున్న విధానాన్ని బట్టి మొదటిగా దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఈ దినపు దీవెనలతో మనందరినీ దీవించి ఆశీర్వదించి కాచి కాపాడునుగాక. ఆమేన్. ఆమేన్. రండి మరి ఆలస్యం చేయకుండా ఈరోజు వాక్య సందేశాన్ని అందించబోతున్నటువంటి గ్రేస్ మనోరంజని పాస్టమ్ గారికి సమయాన్ని ఇద్దాము. అమ్మ వందనాలండి. 6:10 వరకు మీకు సమయం ఉంటుంది. వాక్య సందేశాన్ని అందజేయవలసిందిగా ప్రేమపూర్వక ఆహ్వానము. వందనాలమ్మ. దేవుని అనుగ్రహించిన ప్రభువుకు స్తోత్రాలు చెల్లిస్తాము. కాపుదల మనకు అనుగ్రహించి సజీవ లెక్కలో చేర్చి ఈ ఉదయకాల సమయమున ప్రభు సన్నిధానం చేరినట్లుగా మనందరి చూపిన కృపను బట్టి స్తోత్రాలు చెల్లిద్దాము. మీ అందరికీ ప్రభు పేరట శుభాభివందనాలు. మరి ఈ దినము ధ్యానించినటువంటి అంశము హోరుగాలి తుఫాను. అందులో చిరుదివ్యగా నిన్ను వాడుకోవాలని ప్రభు ఆశిస్తూ ఉంటున్నాడు. వాక్య భాగం చూద్దాము. మార్కు సువార్త 4వ అధ్యాయము 35వ వచనములో 35 వచనం నుండి 41 వచనంలో అందులో 37వ వచనం మాత్రం చదువుకుందాము. మార్కు సువార్త 4వ అధ్యాయము 37వ వచనము. అప్పుడు పెద్ద తుఫాను రేగి అలలో ఆయన ఉన్న దోణి మీద కొట్టినందున దోణి నిండిపోయాను. ఆయన దోణి అమరమున మీద చాలమ్మా చాలు, థ్యాంక్ యూ. అప్పుడు పెద్ద తుఫాను రేగి అలలు ఆయన ఉన్న దోణి మీద కొట్టినందున దోణి నిండిపోయాను. చిన్న ప్రార్థన చేసుకుందాము. ప్రభు మన దోణిలో ఉండినా కూడా మన జీవితాలలో అనేక తుఫానులు రేగవచ్చు. అటు సందర్భంలో ప్రభు మనకు తోడయుండి మనలను కాచి కాపాడే దేవుడయింది. మన నుండి సంపూర్ణమైనటువంటి విశ్వాసము ప్రేమను ఆశించే ప్రభు ఉంటున్నాడు. అటు ప్రభువును స్తుతిద్దాము, ఆశ్రయిద్దాము. ఈ ఉదయకాల సమయం మనకు అనుగ్రహించుంటున్నాడు. రాబో జీవితంలో అనేకమైన తుఫాన్లు ఎదురవచ్చు. అన్నిట్లో కూడా ప్రభు సన్నిధి మనకు తోడుగా ఉండాలని ఆయనను ఆశ్రయించి ప్రార్థిద్దాము, వేడుకుందాము. సంపూర్ణమైన బలమును పొందటానికి ఆయన కృపను వెతుకుదాము. త్రాహిమాం క్రీస్తునాథ దయ చూడరావే, త్రాహిమాం క్రీస్తునాథ దయ చూడరావే. నేను దేహి ఎనుచు నీ పాదములే దిక్కుగాచే రీతి నిపుడు త్రాహిమాం క్రీస్తునాథ దయ చూడరావే. నిన్ను చేరి సాటిలేని నిత్యానంద ఉందపు చిన్నప్పుడు నిందలునా కెన్ని చేరినా వినతి
కథనము లేకుండా నీవేనో మదికి ధైర్యమిచ్చి ఎన్నిట రక్షించితివీను నీకు స్తోత్రమః త్రహిము క్రీస్తునాథ దయచూడరావే. పరిశుద్ధమైన ప్రభువా, పరలోకపు తండ్రి, మీ కృపగల సన్నిధి మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ దినము మీరు మాతో మాట్లాడనేంటుండగా మీ పరిశుద్ధ పాదములను మా తండ్రి ఆశ్రయించిన మమ్మలను మీ పరిశుద్ధాత్మతో జీవంతో నింపి నడిపించే సహాయం చేయమని బ్రతిమాలు వేడుకుంటూ మీరు ఇచ్చేటటువంటి సందేశం ద్వారా మా జీవితాలలో మీరు ఆశించినట్లు, మీరు కోరినట్లు, మీ చిత్తానికి లోబడినటువంటి వారిగా, మిమ్మల్ని మహింపరిచి గణపరిచి కీర్తించేవారుగా, ఎల్లప్పుడూ స్తోత్రాలు చెల్లించేవారుగా మా జీవితాలలో ముందుకు సాగినట్లు సహాయం చేయమని బ్రతిమాలుకుంటూ మమ్మల్ని అందరినీ మీ పరిశుద్ధ హస్తాలకు అప్పగించుకుంటూ నన్ను మీ శిలువ చాటును మరుగుపరిచి పరలోకపు తండ్రి కేవలం బుర్రగా మాత్రం వాడుకోమని బ్రతిమాలుకుంటూ మీ దయగల హస్తాలకు మమ్మల్ని అందరినీ అప్పగించుకుంటూ ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ఈ సమయం, ఈ సందర్భంలో ప్రభును మనము చూస్తుంటున్నాము. మరి శిష్యుల యొక్క ధోనిలో ఉంటున్న ప్రభును చూస్తుంటున్నాము. ఈ వాక్య భాగంలో ప్రభు ఏమో నిద్రిస్తూ ఉంటున్నాడు. అట్టి సందర్భంలో తుఫాను రేగినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. శిష్యులు ప్రభువును లేపి ప్రార్థించినటువంటి సందర్భం చూస్తుంటున్నాము. మేము నశించిపోతున్నాం ప్రభువా, నీకు చింత లేదా, మమ్మల్ని రక్షించమని వారి ప్రభును లేపి ప్రార్థించినప్పుడు, వేడుకున్నప్పుడు ప్రభు గాలిని తుఫానును గర్జించగా నిశ్శబ్దమై మరి గాలి అణిగి మిక్కిలి నిమ్మలమైనటువంటి పరిస్థితి అక్కడ కనిపిస్తూ ఉంది. అప్పుడు ప్రభు అంటున్నాడు, మీరెందుకు విశ్వాసం లేకుండా జీవిస్తుంటున్నారు? ప్రభు వారిని మరింత లోతుకు నడిపించాలన్నటువంటి ఉద్దేశంలో ప్రభు నందు వేరుపారి స్థిరపరచబడాలన్న ఉద్దేశంతో, సంపూర్ణంగా గ్రహించాలన్న ఉద్దేశంతో ప్రభు ఆ నిమిషంలో లేకపోతే ఆ క్షణంలో ఆ సందర్భంలో మరి తుఫాను రేపు మనకు అర్థమవుతా ఉంది. వారు గ్రహించినది ఏంటంటే గాలి తుఫాను గద్దించగలిగినటువంటి గొప్ప శక్తిమంతుడు ప్రభు అని ఆ సమయంలో అప్పుడు గ్రహించగలుగుతుంటున్నారు. సంపూర్ణంగా దేవుని విశ్వసించలేనటువంటి స్థితి, ఆయన యొక్క శక్తిని, ఆయన యొక్క బలమును గ్రహించలేనటువంటి స్థితిలో ఉన్నటువంటి వారు మరింత లోతునకు నడిపించబడాలని దేవుని యేసుక్రీస్తు ప్రభువును సంపూర్ణంగా గ్రహించి మరి ఆయనతో పాటు జీవితంలో ముందుకు సాగాలన్న అంశ కలిగినటువంటి ప్రభు, ఉద్దేశం కలిగినటువంటి ప్రభు ఆ సమయంలో ఆ గాలి తుఫాను ఏర్పరచబడినటువంటి సమయం సృష్టించున్నాడు. మరి అటువంటి పరిస్థితిలో ఉండి వారు గ్రహించుకున్నటువంటి విషయం ఏంటంటే, ఈయన ఎలాంటి వాడో, గాలి సముద్రము ఈయనకు లోబడుచున్నావు అని ఒకరితో ఒకటి చెప్పుకున్నది అని రాయబడి ఉంది. ప్రభు యొక్క ప్రభు అధిక శక్తివంతుడైనటువంటి ప్రభు మన జీవితంలో మన నావ అన్నటువంటి ఆ జీవితం మన నావ అయితే అందులో ప్రభు ఉన్నప్పటికీ కూడా మనకు కూడా మన జీవితాలలో అనేక సందర్భాలలో ప్రభువే శోధనలుగా, లేకపోతే ప్రభువే పరీక్షించడానికి, లేకపోతే ప్రభువే మనల్ని ప్రభు లోపలికి లోతుకు నడిపించడానికి సృష్టించే తుఫాన్లు ఉంటున్నవని ఈ వాక్యం ద్వారా మనం గ్రహించగలుగుతున్నాము. ఇది మనకు సంపూర్ణంగా నిర్ధారించబడటానికి మనము కీర్తనలు 107వ కీర్తనలు 107 24 నుంచి చదువుకుందాము. కీర్తనలు 107.
యెహోవా కార్యములను సముద్రములో ఆయన చేయు అద్భుతములను చూచిరి. ఆయన సెలవీయగా తుఫాను పుట్టెను, అది దాని తరంగములను పైకెత్తెను. వారు ఆకాశం వరకు ఎక్కుచు అగాధమునకు దిగుచూ ఉండిరి. శ్రమ చేత వారి ప్రాణము కరిగిపోయెను. మత్తులైన వారి వలె వారు ముందుకు వెనుకకు దొర్లుచు ఇటు అటు తూలుచుండిరి. వారు ఎటు తోచక యుండిరి. శ్రమకు తాళలేక వారు యెహోవాకు మొరపెట్టిరి. ఆయన వారి ఆపదల్లో నుండి వారిని విడిపించెను. ఆయన తుఫానును ఆపివేయగా దాని తరంగములు అణిగిపోయెను. అవి నిమ్మలమైనవని వారు సంతోషించిరి. వారు కోరిన రేవునకు ఆయన వారిని నడిపించెను. ఆయన చాలండి. ప్రభు పేరిట వందనాలు. మరి ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి వాస్తవం ఉంటుందండి. యెహోవా కార్యములను సముద్రంలో ఆయన అద్భుతములను చూచిరి. ప్రభు సముద్రంలో చేస్తున్నటువంటి అద్భుతాలు వారు చూస్తుంటున్నారు. అది దాని తరంగములను పైకెత్తాను. వారు ఆకాశమునకు ఎక్కుచూ అగాధమునకు దిగుతూ నుండిరి. ఆయన సెలవీయగా తుఫాను పుట్టెను. ఆయన ప్రభువే సెలవిస్తుంటున్నాడు. ఆ సందర్భంలో మరి అటు సమయంలో తుఫాను రేగినటువంటి సందర్భం చూస్తుంటున్నాము. దాని తరంగములు పైకెత్తాను. అలలు ఇటునటు పైకి లేవనెత్తుతూ మరి సముద్రాన్ని పొంగచేసి భయంకరమైనటువంటి అలలు వారిని కొట్టుతున్నటువంటి పరిస్థితి. వారు ఆకాశమునికి ఎక్కుతూ నుండి శ్రమలో వారి ప్రాణము కరిగిపోయాను. అది ఎంత భయంకరమైన తుఫాన్ అంటే వారు ఉన్నటువంటి దోవ లేకపోతే నావ లేకపోతే పడవ భయంకరంగా అలల చేత పైకి ఎగరగొట్టబడుతూ క్రిందికి సముద్రంలో తేలుతూ మరి ఒక భయమును పుట్టించినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. మతలైన వారి వల్లే మీరు వారు ముందుకు వెనుకకు దొరుకుతూ అటు ఇటు తూలుతుంది. అంటే ఆ అలల ఉధృతికి ఆ నావ పైకి కిందికి లేస్తూ పడుతూ ఉన్నటువంటి సందర్భంలో వారు కూడా తూగుతా ఉన్నారన్నమాట. ఆ అలల తాకిడికి ఆ నావ కదిలే కొట్టబడేటటువంటి స్థితిలో వారు పైకి కిందికి తూలుతున్నటువంటి పరిస్థితి చూస్తున్నాము. అట్టి సందర్భంలో వారు శ్రమకు తాళలేక యెహోవాకు మొరపెట్టిరి. ఆయన వారి ఆపదల నుండి వారు విడిపించారు. వెంటనే ఆయన తుఫాను ఆపివేయగా దాని తరంగంలో అణిగిపోయాను. పరీక్షించిన పరలోకపు తండ్రి దేవుడు వారిని ఆ స్థితి నుండి వారిని రక్షించమని మొరపెట్టినప్పుడు వారు ఆపదల నుండి వారిని రక్షించినాడు, విడిపించినాడు. తుఫాను గర్జించినాడు. తరంగాలన్నీ ఆనిగిపోయి నిమ్మలమైంది. మరి అక్కడ మనం చూస్తున్నటువంటి విషయం ఏంటంటే అది వారు సంతోషించారేంటో వారు కోరిన దేవుడు ఆయన కోరిన రేవుకు ఆయన వారిని నడిపించాను. వారు ఎక్కడ చేరాలనుకున్నారో, ఎక్కడ ప్రయాణం మొదలు పెట్టారనుకున్నారో ఆ ఓడ ఎక్కడ చేరిందంట వారు కోరిన దేవుడు ఆయన వారిని విడిపించెను. అది వారి కోరిన రేవుకు ఆయన వారిని నడిపించను. వారి యొక్క స్థానం వారు ఆశించే ప్రదేశానికి నెమ్మదిగా నిమ్మలంగా ధైర్యంతో నిశ్చింతతో చేరినటువంటి పరిస్థితి దేవుడు ఇక్కడ మనకు కనిపిస్తుంటున్నాడు. అంటే ప్రభు మనం ప్రేమించవచ్చు, ప్రభు సంపూర్ణంగా విశ్వసించిండొచ్చు. కానీ ప్రభు మనం నమ్మినాం విశ్వసించినామని అంత మాత్రాన మనకు కష్టాలు నష్టాలు రావని కాదు. వ్యక్తిగతంగా హృదయంలో అనేక పరిస్థితులను బట్టి ప్రభావం బట్టి అంతరం ఘోషించేటటువంటి పరిస్థితి, తుఫాను రేగిన పరిస్థితి, హృదయం తట్టుకోలేనటువంటి పరిస్థితి, కృంగే పరిస్థితి ఏదైనా రావచ్చు. ఎట్టి పరిస్థితుల్లోనైనా కూడా ప్రభు మనతో ఉన్నాడు అన్నటువంటి వాస్తవం మన జీవిత నావలో ప్రభు ఉన్నాడు అన్నటువంటి వాస్తవికతను మనం ఎల్లప్పుడూ గ్రహించి అందరిలాగా మరి గగ్గోలు పెట్టి ఏడ్చి మరి తల కొట్టుకోకుండా ప్రభు ఉన్నాడన్న విశ్వాసంతో ప్రభు సన్నిధిలో మాత్రం మొదలుపెట్టేటటువంటి ఒక పరిశుద్ధమైనటువంటి సత్యం మనము నిత్యము గుర్తుంచుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. ప్రభు సన్నిధానంలో మనం ప్రార్థించాలి. రేగిన తుఫానును
పోగొట్టడానికి ప్రభు మనతో ఉన్నాడన్నటువంటి సంపూర్ణమైనటువంటి విశ్వాసం కలిగినటువంటి వారంగా ముందుకు సాగాలి అన్నది దేవుని యొక్క ఉద్దేశమైంటున్నది, దేవుని యొక్క ధ్యేయమైంటున్నది, దేవుని యొక్క చిత్తమైంటున్నది. మనం ఎల్లప్పుడూ ప్రభు ఉన్నాడు మనతో కాబట్టి నెమ్మదిగా సంతోషంగా మరి ఎలాంటి ఒడిదుడుకులు లేని జీవితం జీవిస్తామన్నటువంటి విషయం కాదు. కానీ మనలో ఏర్పడే మనకు సంభవించే అనేక తుఫానులు, వ్యక్తిగతంగా సంభవించేటటువంటి తుఫానులు, అంతరంగంలో ఘోషను పుట్టించే తుఫాను మన జీవితంలో పుట్టవచ్చు కానీ కలిగించవచ్చు. కానీ ప్రభు తిరిగి ఆయనే అవి నెమలపరుస్తాడు, ఆయనే అవి నిదానించేటట్టు చేస్తాడు, ఆరిపోచేస్తాడు. అలలు మరి అణిగిపోతాయి, సముద్రంలో నావ క్షేమంగా మరి నిదానంగా సముద్రపోటు చేరేటటువంటి పరిస్థితి ప్రభు కల్పిస్తాడు. ఆయన ఉద్దేశం నెరవేర్చబడాలి. ఆ ఉద్దేశం నెరవేర్చబడటానికి ప్రభు ఖచ్చితంగా మన ఎడల మనల్ని పరీక్షించే విషయంలో, ముందుకు సాగే విషయంలో ఇలాంటి నిర్ణయాలు తీసుకోవచ్చు. కానీ ఆ ప్రభు సన్నిధిని మనం ఆశ్రయించాలి, ప్రభునే మొరపెట్టాలి. నేను ఇంతగా విశ్వసించాను, ఇంతగా నమ్ముకున్నాను ప్రభును, నాకెందుకు ఈ కష్టాలు అన్నట్టు కాదు. కానీ ప్రభు ఏం ఆశిస్తుంటున్నాడంటే అటువంటి సందర్భాలలో ప్రభును సంపూర్ణంగా విశ్వసించిన వాడిపై నువ్వు ఒక చిరు దివ్యగా ఘోరమైనటువంటి గాలి వాన తుఫానులలో ప్రభు నిన్ను ఎలా ఉండాలని ఆశిస్తున్నాడంటే ఒక చిరు దివ్యగా ఉండాలి అని ఆశిస్తుంటున్నాడు. నీ నుండి వచ్చేటటువంటి వెలుగు, తుఫాను గాలి రేగినప్పుడు మరి భౌగోళికమైనటువంటి పరిస్థితులలో మనము చాలా చాలా నష్టాన్ని కోల్పోవలసినటువంటి ఎన్నో ఉంటాయి. అటువంటి సందర్భాలు మరి భౌగోళిక పరిస్థితుల వల్ల ఏర్పడవచ్చు. మనం బాగా చూస్తుంటున్నాము. ఈ మధ్య అనేకమైనటువంటి తుఫాన్లు మీద మీద రావటం చూస్తున్నాము. అందమైనటువంటి పేర్లతోటి ఉన్నటువంటి తుఫాన్లు మనం చూసాము. ఫలితంగా మరి ఎంత నష్టం అనేది జరిగిందో మనం చూసాము. ప్రభు మనల్ని చెట్టుతో పోలుస్తుంటున్నాడు జీవితంలో. అటువంటి చెట్టు ఒక తుఫానులో, ఒక గాలి తుఫానుకు లోనైనప్పుడు విపరీతంగా ఊగిపోవచ్చు, ఆకులన్నీ కదిలిపోవచ్చు, రెమ్మలు కొమ్మలు రాలిపోవచ్చు, కొన్ని కూకటిడలతో పెకిలించబడి మరి ఆ వరదలలో కొట్టుకోపోవచ్చు. కానీ స్థిరంగా అట్టి తాకిడి తట్టుకొని మళ్ళీ నిలబడగలిగితే, తుఫాను ఆగిపోయినాక మరి ఆ శ్రేష్టమైనటువంటి వాతావరణం నెమ్మదించినాక మరి నిటారుగా నిలబడి ఆ చెట్టు ఉండగలిగితే అది ఎంతో శ్రేయస్కరము, ఆశీర్వాదకరము. అట్టి పరిస్థితి ప్రభు మన నుండి కూడా ఆశిస్తుంటున్నాడు. మనము ఖచ్చితంగా ప్రభువును విశ్వసించిన వారంగా అటువంటి సందర్భములలో మనం ఎలా ఉండాలి, ఏం ఆశిస్తుంటున్నాడు ప్రభు అంటే, మనం కృంగి కృషించి నశించిపోయే వారంగా ఉండకూడదు. కానీ మరి ఆ తుఫానులో మనము మనల్ని ప్రభు ఒక చిరుదివిగా వాడుకోవాలని ఇష్టపడుతుంటున్నాడు, ఇచ్చేయిస్తుంటున్నాడు, నిశ్చయించుకుంటున్నాడు. అతి దృఢత్వము, బలము, స్థిరత్వము జీవితాలలో మనము ప్రభువును కలిగి ఉన్నందువలన మనము అతి బలంతోనే ముందుకు సాగాలి అన్నది ప్రభు యొక్క ఉద్దేశమైంటున్నది, చిత్తమైంటున్నది. మరి ఒక భక్తుడి కదా చాలా శ్రేష్టమైనటువంటి అనుభవాన్ని, ప్రభు యొక్క ఉద్దేశాన్ని, చిత్తాన్ని మనకు తెలియచేస్తుంటున్నాడు. ప్రభు తనను అటువంటి తుఫానులో, హోటుగాలి తుఫానులలో ప్రభు చిరుదివ్వుగా కోరి నిలిపాలని ప్రభు కలిగినటువంటి ఉద్దేశాన్ని తెలియచేస్తుంటున్నాడు. ఊరుగాలి తుఫానులు తెరవివ్వగా కోరి నిలిపెను ప్రభువు నన్ను వెలుగివ్వగా. ఊరుగాలి తుఫానులు చిరుదివ్వెగా కోరి నిలిపెను ప్రభువు నన్ను వెలుగివ్వగా.
స్వామి యేసుని దివ్యకాంతులు ప్రోలుచు క్షేమకరుడగు క్రీస్తు నీడల నిలుచుచు ఈ నిశితపు చీకటి పూనార్పగా గాలి తుపానులు చిరుదివ్యగా కూడి నిలిపెను ప్రభువునను వెలుగివ్వగా. ఆ భక్తుడు ప్రభు యొక్క శ్రేష్టమైనటువంటి ఉద్దేశాన్ని కనుగొని అటువంటి తుఫాన్లో మరి హోరు గాలి మన మీద విరుచుకపడ్డా కానీ ప్రభు యొక్క ఉద్దేశం ఏంటంటే మనం ఒక చిరుదివ్వగా ఆయన నిలపాలని ఆశిస్తూ ఉన్నప్పుడు అలా నిలబడినటువంటి స్థితిలోనికి నడిపించబడి ఆ స్వామి యేసుని యొక్క దివ్య కాంతులు, ఆ కాంతులలో అంధకారం అలుముకున్నది. హోరు గాలి తుఫాన్తో అంధకారం ఎక్కడ చూసినా అంధకారము అని అలుముకున్నది. దురాత్మల సమూహము ఉన్నప్పుడు ఖచ్చితంగా అక్కడ అంధకారమే ఉంటుంది. అటువంటి అంధకారంలో మనకు కలిగినటువంటి దేవుని నుండి ఆ స్వామి యేసుని దివ్య కాంతులను మనం అనుభవిస్తూ మనకు క్షేమాన్ని కలగచేస్తే ఆ దేవుని నీడలో మనం నిలుస్తూ ఆ చీకట్లు పోగొట్టాలని, పోనార్పగా అంటే పోగొట్టాలని, ఆర్ప చూడాలని అన్న ఉద్దేశంతో మరి ఆ శ్రేష్టమైన ఉద్దేశం కలిగి దేవుని యొక్క ఆ కాంతిని ఆయన వెలుగుమయమైంటుండగా, ఆయనే వెలుగైంటుండగా ఆ వెలుగులో మనకు ముందుకు నడిచి మరి మన ముందున్నటువంటి ఆ చీకటి ప్రభావం వలన, ఆ తుఫాను వలన కీడును అనుభవిస్తున్నటువంటి వారిని, శ్రమలో ఉన్న వారిని రక్షించాలన్నటువంటి ఉద్దేశం, వారికి చిన్న కాంతి, ఆ కాంతిలో మరి నశించిపోయేవాడు, వరదలో కొట్టుకుని పోయేవాడు ఆ కాంతి ఆధారంగా ఏ కొమ్మనైనా పట్టుకోవచ్చు, ఏ చెట్టునైనా పట్టుకోవచ్చు, ఏ గడ్డిపోసనైనా పట్టుకోవచ్చు, ఏ దుంగ అయినా దొరకవచ్చు. ఆ కాంతే లేనప్పుడు ఆ చీకటిలో మరి దిక్కు తెలియని స్థితిలో మరి ప్రయాణించేటటువంటి కొట్టుకునే వాడిని నీ చిరుకాంతి, నీ దివ్య ఇచ్చే చిరుకాంతి వలన అతడు రక్షింపబడవచ్చు. ఆత్మీయంగా ప్రభు అదే కోరుకుంటున్నాడు. అటువంటి స్థితిలో ఉన్న వారిని రక్షించగల సమర్థుడు కావాలి. నువ్వు చిరుదివ్వే కావాలి. నీలో నుండి వెలుగు రావాలి. ఆ వెలుగు నుండి అతనిలో ఉన్నటువంటి నశించే ఆత్మలో ఉన్నటువంటి చీకటి సంపూర్ణంగా పోగొట్టబడాలి, వెలుగుతో నింపబడాలి, శ్రేష్టమైనటువంటి దివ్య సన్నిధి అనుభవించాలి. అది ఎవరి వలన? నీ వలన. నీవు అంటే ఏంటి? నువ్వు ప్రభుని నమ్ముకున్న వాడివి, ప్రభునందు విశ్వాసం ఉంచిన వాడివి, ప్రభు యొక్క సంపూర్ణంగా ప్రభువును అర్థం చేసుకున్న వాడివిగా నువ్వు ముందుకు సాగేటప్పుడు ఇటువంటి సందర్భములలో నీ ఒక చిన్న దీపం కావాలి. చుక్కాని లేని నావ ప్రయాణించేటటువంటి విధంగా మరి ఇలాంటి తుఫాన్లు కొట్టుకుపోయేటప్పుడు నువ్వు ఒక చుక్కానివి కావాలి. ఆ నావకు చుక్కానివి కావాలి. అది ప్రభు ఈ లోక జీవితంలో ప్రభువును అంగీకరించినంత మాత్రాన సరిపోదు. ప్రభువును అంగీకరించినప్పుడు ఆ ప్రభు యొక్క ఉన్నత స్థితిని, ఔన్నత్యాన్ని నువ్వు చూపగలిగినటువంటి ఆత్మీయ స్థితిలోనికి రావాలి. ఇక్కడ మనం ఇంకొక సందర్భం చూస్తుంటున్నాము. యోనా మొదటి అధ్యాయము 4వ వచనంలోని మనం చూస్తే ఆ యోనాను ప్రభు ఏం ఉద్దేశించాడు? యోనా పట్టణాన్ని రక్షించాలని ఉద్దేశించాడు. ఆ పాపపు స్థితిలో నుండి సంపూర్ణంగా వారు పశ్చాత్తాపడి దేవుని నమ్ముకోవాలన్నటువంటి ఉద్దేశంతో ఎవరిని పంపిస్తున్నాడు? నినివే పట్టణానికి యోనాను పంపిస్తున్నాడు. కానీ యోనా ఏం చేస్తున్నాడు? అది ప్రభు యొక్క చిత్తాన్ని అంగీకరించగా ఉద్దేశాన్ని సఫలం చేయాలన్నటువంటి ఆశ ఏమాత్రం లేకుండా మరి తన మార్గాన్ని మరల్చుకొని
సాగినటువంటి పరిస్థితి మనకు కల్పిస్తూ ఉంది. ఒకసారి చూడండము యోనా రాసిన యోనా గ్రంథము 1వ అధ్యాయము 4వ వచనం నుండి ఒకసారి చూడండి. అయితే యెహోవా సముద్రము మీద పెద్ద గాలి పుట్టింపగా సముద్రమందు గొప్ప తుఫాను రేగి ఓడ బద్దలైపోవు గతి వచ్చెను. కాబట్టి నావికులు భయపడి ప్రతివాడును తన తన దేవతను ప్రార్థించి ఓడ చులకన చేయుటకై అందులోని సరుకులను సముద్రంలో పారవేసిరి. అప్పటికి యోనా ఓడ దిగువ భాగమునకు పోయి పండుకొని గాఢ నిద్రపోయి ఉండెను. అప్పుడు ఓడ నాయకుడు అతని యొద్దకు వచ్చి, ఓయి నిద్రపోతా, నీకేమి వచ్చినది? లేచి నీ దేవుని ప్రార్థించుము, మనము చావకుండా ఆ దేవుడు మన యందు కనికరించునేమో అనెను. అంతలో ఓడవారు చాలండి, చాలా. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక్కడ మనం ఏం చూస్తున్నాము, యోనా మరి ఒక లోబడినోళ్ళని స్వభావం కనపరిచినప్పుడు ప్రభు ఇక్కడ ఏం చేస్తున్నాడు, యెహోవా సముద్రం మీద పెద్ద గాలి పుట్టించగా ఆ గాలి తుఫాను రేపింది ప్రభువే. ఎందు నిమిత్తం రేపాడు? మరి యోనా తన కర్తవ్యం మరిచి మరి నడవవలసిన మార్గంలో నడవక పోవలసిన ఓడలో ఎక్కకుండా తరిహించిపోటకు ఓడ ఎక్కి ముందుకు సాగుతున్న సమయంలో అది కూడా మరి అప్పటికి కూడా అతడు ఏమాత్రము తను తప్పు చేస్తున్నటువంటి భావన లేకుండా హాయిగా పడుకొని నిద్రపోతున్నటువంటి పరిస్థితి మనకు అనిపిస్తుంది. అప్పుడు ఓడ నాయకుడు వచ్చి ఏమడుగుతుంటున్నాడు, నీ దేవుని ప్రార్థించుము, మనం చావకుండా ఆ దేవుడు మన ఎందుకు కనికరించునేమో అనేను. మరి ఇట్టి సందర్భంలో అప్పుడు ఓన మేల్కొనబడి మరి ఉద్దేశము ప్రభు యొక్క చిత్తం ఉద్దేశం గ్రహించి తన వల్లనే ఆ ఓడకు మరి ప్రమాదం కలిగినటువంటి ఉద్దేశాన్ని కలిగినటువంటి ఓన గ్రహించినటువంటి యోన తిరిగి మరి తన దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి నినివే పట్టణానికి వెళ్ళినటువంటి పరిస్థితి మనం చూస్తుంటున్నాం. కాబట్టి ప్రభు ఒక ఉద్దేశము నెరవేర్చుకోవాలన్నటువంటి ఉద్దేశం మన ఎడల కలిగి ఉన్నప్పుడు ఆయన చిత్తాన్ని గ్రహించలేక మనము ముందుకు సాగినటువంటి పరిస్థితులు, ఇలాంటి కష్టాలు ప్రభు సృష్టించి తిరిగి మనం మన దారిలోనికి రావటానికి, మొరపెట్టడానికి, ప్రార్థించటానికి ప్రభు ఇచ్చేటటువంటి అవకాశం అయి ఉంటున్నది. కాబట్టి ఒకడు ప్రభువునకు సంపూర్ణంగా సమర్పించుకున్నటువంటి పరిస్థితి ఉన్నప్పుడు సంపూర్ణంగా దేవునికి లోబడి ఎటువంటి పెను తుఫానులైనా గాలి వానలైనా కూడా తట్టుకొని నిలబడగలిగినటువంటి స్థితిలోనికి రావాలి. అది ఎటువంటి అవసరమైన ఎటువంటి సందర్భమైన పోవటానికి సంసిద్ధము చూపాలి. ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులలో సువార్త సేవ చేయటానికి కూడా చాలా ఆటంకాలు కలుగుతున్నటువంటి స్థితి మనం చూస్తుంటున్నాము. స్వేచ్ఛగా దేవుని యొక్క వాక్యాన్ని వర్తమానము ప్రకటించడానికి ఎన్నో అవరోధాలు ఉంటున్నాయి. కట్టడి చేస్తున్నారు, ఎక్కడి వాళ్ళు అక్కడ కట్టడి చేస్తుంటున్నారు. అక్కడ ఉన్నటువంటి ఆ జనాంగం అంతా కూడా దేవుని అంగీకరించకుండా చేయటానికి ఏం ఆటంకాలు కలగాలో ఆటంకాలన్నీ చేస్తుంటున్నారు. గుడ్లను పడగొడుతుంటున్నారు, కాలుస్తూ ఉంటున్నారు, ప్రజలను కొడుతూ ఉంటున్నారు. ఎన్నో ఇరుకులు, ఇబ్బందులు, ఈ సమస్యలలో కూడా మరి అది దేవుడు కల్పించినటువంటి ఒక తుఫాను లాగా మనం ఉద్దేశించి మన ఎడల మరి ఇంకా గొప్ప కార్యం దేవుడు ఉద్దేశించి ఉంటున్నాడేమో, ఇంకా గొప్పగా దేవుని నామము ప్రకటింపబడాలని అందు నిమిత్తము మనము బలంగా స్థిరంగా నిలబడగలిగి దేవుని కోసము ఎలాంటి సంశయం లేకుండా, ఎలాంటి అవిశ్వాసం లేకుండా ప్రభువును వెంబడించగలిగినటువంటి వారంగా ఉండాలన్నటువంటి పరిశుద్ధ సత్యము మన ముందు ఉంచబడుతుంటున్నది. మరి ఇక్కడ అటువంటి సందర్భం ప్రభు మనకు చూపిస్తుంటున్నాడు. ప్రభు ఆ 3.5 కాలంలో అలాంటి తుఫాన్లు వచ్చినటువంటి సందర్భాలలో మనము చూస్తున్నటువంటి ఈ సందర్భము మొదటి వచనం నుండి చూస్తే యోహాను సువార్త, మార్కు సువార్త 4వ అధ్యాయము మొదటి వచనం నుండి మనం చూసినప్పుడు మనకు అక్కడ ఏం కనిపిస్తుందంటే ప్రభు ఆ ఓడలో ఉన్నాడు.
ప్రభువు ఉన్నా కూడా ఆ తుఫాను వచ్చింది. ఆ దోణి అలల చేత కొట్టబడి మొత్తము దోణి మీద దోణి నిండిపోయేటటువంటి పరిస్థితి ఏర్పడినప్పుడు శిష్యులు భయపడినటువంటి పరిస్థితి ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది. ప్రభువు అటువంటి స్థితిలో, అటువంటి తుఫానులలో ప్రభు మనతో ఉన్నప్పుడు అది రేగినా సరే ప్రభు ఖచ్చితంగా దాన్ని నిర్వహింపచేస్తాడు, అనుగునట్లు చేస్తాడు. తిరిగి ప్రశాంతత, నెమ్మది కలగ చేస్తాడు అన్నటువంటి వాస్తవాన్ని ప్రభు ఇక్కడ ఈ వాక్య భాగం ద్వారా మనకు తెలియజేస్తున్నాడు. దీన్ని మనం సంపూర్ణంగా గ్రహించడానికి, మరి మన కర్తవ్యము చేయాలన్న దానికి ఇక్కడ మనము పౌలును ఒక్క ఉదాహరణగా తీసుకుంటే, మరి శ్రేష్టమైనటువంటి పౌలు యొక్క జీవితము అనేక సంఘాలను ఏర్పరచడానికి, అనేకులను ప్రభు మార్గంలో నడిపించటానికి, మరి ఎన్ని తుఫాన్లు వచ్చినా, ఎన్ని గాలిహోర్లు వచ్చినా, ఎంత అధ్వాన్నమైనటువంటి పరిస్థితి ఏర్పడినా కూడా స్థిరంగా నిలబడినటువంటి పరిస్థితిని మనం చూస్తుంటున్నాము. ఒక్క అపోస్తల కార్యము 26వ అధ్యాయము చూస్తే, అపోస్తల కార్యములు 26వ అధ్యాయంలో శ్రేష్టమైనటువంటి విషయం ఇక్కడ రాయబడి ఉంది. 26వ అధ్యాయము 18వ వచనంలో నేను చదువుతాను. నేను ఈ ప్రజలందరినీ ప్రజలను అన్యజనులను హాని కలగకుండా నేను కాపాడేదను. వారు చీకట్లో నుండి వెలుగులోనికి, సాతాను అధికారం నుండి దేవుని వైపునకు తిరిగి నాయందలి విశ్వాసం చేత పాప క్షమాపణను పరిశుద్ధపరచబడిన వారిలో స్వాస్థ్యమును పొందినట్లు వారి కన్నులను తెచ్చుటకే నేను నిన్ను వారి యొద్దకు పంపేదనని చెప్పాను. ఈ యాత్రలో మరి పౌలు అనేక ప్రదేశాలకు ప్రయాణం చేస్తున్నటువంటి విషయాలు ఈ అధ్యాయంలో వ్రాయబడి పొందుపరచబడి ఉన్నది. అతి సందర్భంగా పౌలు సౌలుగా ఉండి పౌలుగా మారిన పౌలు చెప్తుంటున్నాడు. మరి ఈ కష్ట సమయంలో, ఈ ఇబ్బందులలో అక్కడ ఆయనను వారిని చెరసాలలో వేసి బంధించి అనేక కష్టాలకు గురి చేసినటువంటి సందర్భంలో ప్రభు పౌలుతో మాట్లాడుతున్నాడు. నీ ఎడల నాకు ఉద్దేశం కలిగింది కాబట్టి నువ్వు ముందుకెళ్ళు. ఎన్ని అవరోధాలు వచ్చినా, ఎన్ని తుఫాన్లు రేగినా, నీ జీవితమనే నావ మరి అలల చేత కప్పబడిన, నింపబడిన, నిండిపోయిన, దొర్లిపోయినా, మునిగిపోయినా, ఏమైనా కానీ దాన్ని తట్టుకొని నువ్వు ముందుకు సాగు. మరి నీ వలన జరగవలసిన కార్యాలు చాలా ఉన్నాయి. అనేకులు, అన్ని జనులు మరి దేవుని వైపు తిప్పబడాలి, ఆయనను అంగీకరించాలి, ఆయన యందు పాపక్షమాపణ పొందాలి, పరిశుద్ధపరచబడిన వారిలో వారికి స్వాస్థ్యం దొరకాలని గొప్ప ఉద్దేశం కలిగినటువంటి పౌలేల ఉద్దేశం కలిగినట్లు మనం ఇక్కడ చూస్తుంటున్నాం. అందుకే 27వ అధ్యాయంలో మనం చూస్తున్నటువంటి విషయంలో మరి ఆ పౌలు అలాగే ముందుకు సాగినటువంటి విషయం మనకు కనిపిస్తూ ఉంది. ఓడ ఎక్కి వారు ప్రయాణం చేస్తుంటున్నారు. ఎంతమంది ఉన్నారంటే ఆ ఓడలో మరి 36వ వచనంలో రాయబడింది 276 మంది ఉన్నారు ఆ ఓడలో. ఎవరెవరు ఉన్నారు? ఖైదీలు ఉన్నారు, రానువ వారు ఉన్నారు, పౌలు అనుచరులు ఉన్నారు, శతాధిపతులు ఉన్నారు. వీరందరూ కూడా ఆ ఓడలో ప్రయాణం చేస్తున్నటువంటి పరిస్థితి మనం 27వ అధ్యాయంలో చూస్తుంటున్నాము. అక్కడ గాలి ఎంత మాత్రం వాళ్ళకు సహకరించడం లేదు. ఆ ఓడ మెల్లగా పోవాల్సి వస్తుంది. ఎదురుగాలి కొట్టుతుంటే వారికి ఆ ప్రయాణం చాలా ఇబ్బందిగా ఉంది. అటువంటి పరిస్థితుల్లోనే వారు ప్రయాణం చేయటం మనం చూస్తుంటున్నాము. ఇక్కడ మనం 9వ వచనం చూస్తుంటున్నప్పుడు గతించిన ప్రయాణం చేయు అపాయకరమైందేను. అప్పుడు పౌలు ఎట్లా చేస్తున్నాడంటే వారిని ధైర్యపరుస్తున్నాడు, వారికి ఒక చిరుజీవిగా కనిపిస్తున్నాడు. వారు ప్రాణాలు కోల్పోతాయేమో, ఎప్పుడు ఏ రాళ్ళను కొట్టుకొని అవ్వడ బద్దలైపోతుందేమో, ప్రవాహంలో మునిగిపోతామేమో అన్నటువంటి భయంకరమైన పరిస్థితుల్లో పౌలు వారికి చిరుజీవిగా దేవుని యొక్క వెలుగును పంచిపెడుతూ ఉన్నటువంటి వాస్తవికత రాయబడి ఉంది.
అందుకు పౌలు ఏం చేస్తున్నాడంటే వారిని మీరు ఎంత మాత్రము భయపడకూడదు, ప్రభు హామీ ఇస్తున్నాడు, వీరందరూ నీకు అప్పగించబడినారు, వీరికి ఎంత మాత్రము ప్రాణహాని కలగదు అన్నటువంటి వాస్తవికతను ప్రభువులు గ్రహించిన వాడై ఆ ఓడ యొక్క త్రాళ్ళు కోసేసి మరి సరుకులన్నీ పడేసి ఆఖరికి ఆ పెద్ద గాలి కొట్టుతున్నందువలన సరుకులన్నీ పడవేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరి ప్రాణాలతో దక్కించుకుందామన్నటువంటి ఆశ బొత్తిగా లేకపోయినటువంటి వాక్యం ఇక్కడ రాయబడింది. 21వ వచనంలో సూర్యుడైనను నక్షత్రములైనను కనబడక పెద్ద గాలి మా మీద కొట్టినందున ప్రాణంతో తప్పించుమన్న ఆశ బొత్తుగా పోయాను. వారికి భోజనం లేదు, నీళ్లు లేదు, ఒట్టి భయంతో మాత్రము ఎలా అంటే బతుకుతాము అన్నటువంటి ఆశ ఎంత మాత్రం లేని స్థితిలో సంపూర్ణంగా నిరాశకు లోనైనటువంటి పరిస్థితి. మరి ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, ఇప్పుడు ధైర్యం తెచ్చుకుని నేను వేడుకుంటున్నాను, ఓడకే గాని మీలో ఎవరి ప్రాణానికి హాని కలగదు, నేను ఎవరి వాళ్ళను ఎవరిని సేవిస్తున్నానో ఆ దేవుని దూత గడిచిన రాత్రి నా ఇద్దరు నిలిచి, సౌలా భయపడకము, నీవు కైసరేయులకు నిలబడి ఉన్నది కాబట్టి నీతో కూడా ఓడలో ప్రయాణం చేసిన వారందరినీ దేవుడిని అనుగ్రహించి ఉన్నారని చెప్పినటువంటి వాస్తవికత ఇక్కడ కనిపిస్తుంది. ప్రభు వాస్తవం ఇక్కడ మనం చూస్తుంటున్నాం. అప్పుడు ఏం చేస్తున్నారంటే, ఆహారం లేక ఉన్నటువంటి పరిస్థితులలో చేసి మీరు ఆహారము పుచ్చుకొనండి అని చెప్పి మరి రొట్టెను విరిచి ప్రార్థన చేసి ఆయన తిని వారికి ఇచ్చటం ద్వారా వారందరూ కూడా భోజనం చేసినటువంటి పరిస్థితి మనకి కనిపిస్తూ ఉంది. వారు తిని తృప్తి పొందిన తర్వాత గోధుమలను సముద్రంలో పాడవేసి ఓడ తేలిక చేసేది. అంటే ఇంకా ఒడిదొడుకులలో ఉన్నప్పుడు పౌలు వారికి ఒక నిరీక్షణ కలుగజేస్తున్నాడు. దేవుడు తప్పకుండా మనల్ని రక్షిస్తాడు, మన ప్రాణానికి ఏమీ భయం లేదు, ఖచ్చితంగా మనం ఏదో ఒక రేవుని చేరుతాము అన్నటువంటి ఒక ధైర్యాన్ని వారికి కలుగజేసి, మరి ఆ రానువ వారు ఖైదీలను పారిపోతారేమని చూసినప్పుడు కూడా వారి ఆలోచనను కొనసాగనీయకుండా ముందుకు సాగినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. పరిస్థితుల్లో దేవుడు పౌలుతో ఉన్నాడన్నటువంటి వాస్తవం 28వ వచనంలో కనిపిస్తూ ఉంది. వాళ్ళంతా రేవు చేరి అక్కడ నిపురాజు పెట్టి మరి వర్షము కురిచు చలిగా ఉన్నందున వారు ఒక నిప్పును రాజేసి ఆ మంటలో చలి కాచుకోవాలనుకున్న సమయంలో సర్పం వచ్చి పౌలు చేతిని చుట్టుకున్నప్పుడు మరి వారందరికీ భయం కలిగిన పరిస్థితుల్లో ఆ సర్పం ఏమీ చేయకుండా విదిలివేసినటువంటి సమయం అక్కడ మనకు కనిపిస్తూ ఉంది. కాబట్టి వీళ్ళారా దేవుడు ఇట్టి పరిస్థితులలో ఇట్టి సందర్భాలలో ఖచ్చితంగా ఆ తుఫాన్లు రేపటం అన్నది మన జీవితాలలో వ్యక్తిగతంగా అనేక సమస్యలు, మన హృదయాలను బద్దలు చేసే సమస్యలు, అది ఏదైనా కావచ్చు. అటువంటి సందర్భంలో మనం కుంగి కూలిపోయేటటువంటి పరిస్థితి, నిరీక్ష లేని వారంగా, అవిశ్వాసానికి లోనైన వారంగా ఉండవచ్చునేమో, బలహీనతకు లోనవచ్చునేమో. ప్రభు ఖచ్చితంగా మన నావలో ఉంటున్నాడు. ఎన్ని అలలు లేకినా, ఎంత దుస్థితి కలిగినా ప్రభు మనతో ఉన్నందువలన అది కొంతకాలం మాత్రమే ఉండగలుగుతుంది. తర్వాత ప్రభు దాన్ని అణిచివేస్తాడు, మనకు నిశ్చింత కలుగచేస్తాడు, నిర్భయం కలుగచేస్తాడు. మన దారి మరి సరళం చేయబడుతుంది. ఆ ఏర్పడినటువంటి ఆ దారిలో మనం ముందుకు సాగాలి. అది కూడా ఎలా సాగాలంటే, నశించే అనేకులకు, ఆత్మను నశించే అనేకులకు మరి దారి చూపే దీపంగా, దివ్యగా మనము మారినటువంటి పరిస్థితిలో ఎట్టి సమయంలో కూడా మరి నీరసపడి అవిశ్వాసానికి లోనయ్యి
ప్రభు మనకిచ్చేటటువంటి శ్రేష్టమైన జీవితాన్ని కోల్పోకూడదు. యోనా గ్రహించినటువంటి వాడై తిరిగి నినేవ పట్టణానికి వెళ్ళటం ద్వారా, ఆ నినేవ పట్టణం ప్రకటించటం ద్వారా వారికి కలిగే ఆపదను తెలుసుకొని మొత్తము నినేవ పట్టణం రక్షింపబడింది అన్నటువంటి వాస్తవికత మనకు వాక్యం ద్వారా తెలియజేయబడుతుంది, లేఖనం ద్వారా మనం గ్రహిస్తుంటున్నాం. కాబట్టి ప్రభు మనతో ఉన్నాడు, ఎట్టి పరిస్థితుల్లోనూ మనతో ఉన్నాడు. అది ఏదైనా కానివ్వండి. అట్టి సందర్భంలో ఎట్టి పరిస్థితుల్లోనూ మనము నిరాశ పొందక జీవితంలో ముందుకు సాగాలన్నది దేవుని యొక్క ధ్యేయమైంటున్నది, ఉద్దేశమైంటున్నది, చిత్తమైంటున్నది. అనేకులను ప్రభు తన కొరకు ఏర్పరచుకుంటూ ఉంటున్నాడు. కానీ అనేకులు తమ మార్గంలోని తొలగిపోకున్నట్లు ఈ వాస్తవికతను ఎల్లప్పుడూ మన జ్ఞాపకం ఉంచుకొని అవి క్షణమాత్రమే. ప్రభు నాతో ఉన్నాడు, ప్రభు నన్ను విడువడు, నన్ను ఎడబాయడు, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండాలి అన్నటువంటి స్థిర నిశ్చయిత కలిగినటువంటి వారంగా ఆ హోరు గాలి తుఫానులు చిరుదివ్వేగా ప్రభు మనల్ని ఉండాలని కోరుకుంటున్నప్పుడు ఆ ఉద్దేశము మనం నెరవేర్చడానికి సిద్ధపాటు కలిగినటువంటి వారంగా ఉండాలని ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్నారు. కాబట్టి ఎట్టి సందర్భంలోనైనా, ఎట్టి అంధకారమైన, ఎట్టి కృంగుబాటు కలుగచేసిన, ఎట్టి నిరుత్సాహం కలుగచేసిన మనము ప్రభువు యొక్క చిత్తానికి లోబడి అదే స్థిర నిశ్చయంతో మన జీవితాలలో ముందుకు సాగినప్పుడు అనేకులకు ప్రభు యొక్క వెలుగును పంచిపెట్టగలుగుతాము. ఆ వెలుగులు అనేకులు ముందుకు నడుచుతాయి. ప్రభు సహాయం చేస్తాడు. ఓ చిన్న చిరుదివ్వగా పట్టుకొని నేను ముందుకు నడుస్తూ ఉంటే నీ వెనుక మరి అనేక మంది ఆ చిరుదివ్య వెలుగులో ముందుకు నడిచేటటువంటి ఒక గొప్ప అవకాశాన్ని ప్రభు నీకు చేయటానికి నీ జీవితంలో అనేక ఇబ్బందులు, అవరోధాలు, తుఫానులు రావచ్చు. అవరోధాలనే తుఫానులు రావచ్చు. నీ జీవితం అక్కడికి ముగిసిపోతుందే, మన ప్రాణభయం నేను చుట్టివేయవచ్చు. కానీ ప్రభు నీతో ఉంటాడు. ప్రభు యొక్క ఉద్దేశము నీ ఎడలో ఒక ఉద్దేశం కలిగి ఉంటుండగా ఆ ఉద్దేశం నెరవేర్చడానికి ప్రభు ఎప్పుడూ సంసిద్ధంగా ఉంటాడు. నెరవేర్చబడాలని ప్రభు ఆశిస్తాడు. మరి కాబట్టి ప్రియులారా, మరి మన జీవితాలలో ఎన్ని ఆటంకాలు, అవరోధాలు కలిగినా కూడా ప్రభు చిత్తానికి లోబడినటువంటి వారంగా మనం ముందుకు సాగాలని మరి ప్రభును వేడుకుంటున్నాను. ఈ సమయంలో నేను ఒక చిన్న సలహా అనుకోవచ్చు, మీరు ఇంకేదైనా అనుకోవచ్చు. కానీ క్రిస్మస్ రాబోతా ఉంది. 25వ తేదీ నుండి సపోజ్ క్రిస్మస్ మొదలుపెట్టి కార్యక్రమాలు అందరూ ఆరంభించుకోవటానికి మరి సిద్ధపడుతున్నటువంటి సమయము. ఇచ్చే సమయంలో నాది ఒక చిన్న సలహా ఏంటంటే, మరి అనేక మీరు ఉన్నటువంటి స్థానంలో మరి సమ్ ఏరియాస్ ఉంటాయి. అద్దెకు మరి మీరు వెళ్ళగలిగి వారికి ఆ క్రిస్మస్ యొక్క సందేశాన్ని వినిపించి మరి కొత్తవి కాకపోయినా పాతవి అయిన దుస్తులను అనేకము సేకరించి ఆ ఏరియాను సందర్శించి వాళ్ళకు పంచిపెట్టి మరి దేవుని యొక్క ఉన్నతిని, దేవుని యొక్క మొదటి రాకడను తెలియచేసే అంశాలు వాటికి తెలియచేసి వాటితో సంతోషించి వాటితో కేకులు పంచుకొని చాక్లెట్లు పిల్లలకు పంచి ఒక సంతోషకరమైన వాతావరణము కలిగిస్తే అది చాలా దేవునికి ఇష్టకరంగా ఉంటుందన్న ఆలోచనతోటి మీతో పంచుకుంటున్నాను. మరి అట్టి అవకాశం ఉన్న వాళ్ళు మరి ముఖ్యంగా సమ్ ఏరియాస్ దర్శించి కొంత దేవుని యొక్క వర్తమానం ప్రకటించడానికి ప్రభు ఇచ్చినటువంటి మార్గంగా మన జీవితాలలో ముందుకు సాగటానికి మరి స్థిరనిశ్చయం కలిగినటువంటి వారంగా ప్రభువు రాకలను ప్రదర్శించాలన్నది, సంబరాలు జరుపుకోవటాలన్నది కాదు. కానీ ప్రభువు యొక్క ఉద్దేశము ప్రభు మొదటి రాకడను తెలియచేస్తూ
రెండవ రాకడ కూడా ఉందన్నటువంటి వాస్తవాన్ని అనేకులు తెలియచేయటానికి, తెలియని వారికి తెలియచేయడానికి క్యారల్ పార్టీస్లో మరి అన్ని గృహాలను సందర్శిస్తారు. వాళ్ళకి సంఘానికి సంబంధించిన వారికి అందరికీ ఆ వర్తమానం తెలుసు. కానీ ప్రభు ఉద్దేశము గొల్లలకు ఎందుకు కల్పించాడు, గొల్లలను ఎందుకు మన ముందుకు నడిపించాడు, గొల్లలు ఏం చేశారు, గొల్లలకు మాత్రం తెలియజేయబడినటువంటి ఆ శుభ వర్తమానాన్ని తెలియని వారందరికీ చాటించుకుంటూ ముందుకెళ్ళారు. తిరిగి వారి స్థలానికి వెళ్ళినారు. కాబట్టి ఆ ఉద్దేశాన్ని మనం గ్రహించినటువంటి వారంగా మన జీవితాలలో ముందుకు సాగాలని కోరుతూ మరి కొద్ది వాక్యంలో దేవుడు దీవించి ఆస్వాదించిన కాక. ఆమేన్, 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 ఆమేన్. అలలు గాలి తుఫాను వలె శ్రమలు నన్నిలా కొట్టినా అమరమందున నిల్చి యేసువా, అమరమందున నిల్చి యేసువా, అన్నిటిని గద్దింపను నమ్మదగిన వాడవు, నెమ్మదిని చేకూర్చను. అలలు గాలి మనం ప్రయాణం చేస్తున్న నావలో తరచుగా కొట్టిన మన నావలో ప్రభు ఉన్నాడనే జ్ఞానం, స్పృహ, అన్నిటినీ గద్దించే యేసు, మన అమరమందున నిలిచిన యేసు ఉన్నాడని, మన ప్రభు ఉన్నాడని, ఆయనకు గాలి తుఫాను ఒక మాటతో గద్దించి ప్రభువు ఉన్నాడని, ఈ కడవరి కాలములో తరచుగా తుఫానులు, మొంతా తుఫాన్, అందమైన పువ్వు అని, అందమైన పుష్పం అని మొంతా తుఫానుకి పేరు. కానీ ఎంత భీకరముగా నష్టాన్ని కలిగించిందో మొంతా తుఫాన్ ఇటీవలే మనం అనుభవించాం. చక్కని లోతైన మర్మములు విడుదల చేసిన అమ్మగారికి వందనాలు. గాడ్ బ్లెస్ యు అమ్మా. ఒకరు ప్రార్థన చేయండి, ప్రేరేపణ కలిగిన వారు ఎవరైనా ప్రేరేపణ కలిగిన వారు ప్రార్థన చేయండి. పరిశుద్ధుడా, జీవము గల తండ్రి, గొప్ప దేవా, నీకు వందనాలు 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 నాయన. గొప్ప దేవా, నిజమే తండ్రి, తుఫానులు, అలలు, ఇబ్బందులు, ఇరుకులు నాయన మా జీవితంలో వచ్చినప్పుడు ప్రభా, మేము వాటి వైపు కాక ప్రభా నీ వైపు కనులెత్తి ప్రభా, నీవు మా దోణిలో ఉన్నావని, మా నావలో ఉన్నావని, మా జీవితానికి నీవే చుక్కాని వలె ఉన్నావని ప్రభా మేము విశ్వసించి మా ఆత్మీయ జీవితాన్ని, మా భౌతిక జీవితాన్ని కొనసాగించినట్లు సహాయం దయచేయండి ప్రభా. అమ్మగారు చెప్పినట్లు నాయన, మరి ఈ క్రిస్మస్ సీజన్ అంతా నాయన నీ సువార్తకి అనుకూలమైనటువంటి సమయము తండ్రి. నాయన రక్షణ లేని వారికి నాయన మేము వెళ్ళి సువార్త ప్రకటించి తండ్రి వారికి నాయన నీ యొక్క రాజ్యపు గొప్పతనాన్ని, మర్మములను నాయన వివరించడానికి మార్గము సరళము చేసి ఈ 2 నెలలు కూడా ప్రభుత్వం వారు కూడా నాయన ఎలాంటి అబ్జెక్షన్స్ పెట్టరు కాబట్టి తండ్రి విరివిగా ప్రభువా నీ సువార్తను ప్రకటించే భారము ప్రతి ఒక్కరికి అనుగ్రహించండి తండ్రి. మాకు కలిగిన దాంట్లో నాయన నిరుపేదలుగా ఉన్నటువంటి వారికి ఆ స్లమ్ ఏరియాస్కి మేము విజిట్ చేసి ప్రభు వారికి నాయన సపర్యలు చేసి తండ్రి వారికి నీ రాజ్యం యొక్క నీ యొక్క గొప్పతనాన్ని నాయన వివరించే భాగ్యము మాకు అనుగ్రహించండి ప్రభు. ఎక్కడెక్కడ నాయన పేదలు ఉన్నారో వారి మధ్యలోకి వెళ్ళేటట్లు మాకు మార్గాలు సరళం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. చెప్పబడినటువంటి వాక్యము నాయన మాలో నూరింతలుగా ఫలించినట్లు సహాయం దయచేయండి. చెప్పినటువంటి ఆయన దైవ సేవకురాలని ఇంకా బహుగా దీవించండి. కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించమని, మహిమ ఘనత ప్రభావాలు మీరొక్కరే పొందుకొనమని యేసుక్రీస్తు పుణ్యనామంలో అడిగి ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభు నేర్పిన ప్రార్థన చెప్పుకుందామండి. ప్రభు నేర్పిన ప్రార్థన. తండ్రి, నీ నామం నీ రాజ్యం నీ చిత్తము పరలోకమందు నెరవేరుటకు భూమి అందు నెరవేరుగా మా అనుదిన ఆహారము నేడు మాకు ఇచ్చేయమని మేము క్షమించి ఉన్న ప్రకారము కీడు నుండి తప్పించు. ఎందుకనగా రాజ్యము బలము మహిమ నిరంతరము నీది అయి ఉన్నది తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. చక్కని వాక్యము అందించిన
వాక్యమును తీసుకొని వచ్చిన సందేశమును వినిపించిన అమ్మగారు మధ్యలో ఉన్నారు. గ్రేస్ మనోరంజనమ్మ గారు ఆశీర్వాదం విడుదల చేస్తారా? చేస్తాను పాస్టర్ గారు. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మీయ అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం ఈ మీట్లో చేరిన బిడ్డలందరికీ, వారి గృహాలకు, వారి కుటుంబాలకు, రాలేని వారికి, వారి కుటుంబాలకు, సకల పరిశుద్ధులకు తోడైండును కాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలండి. దేవుని సన్నిధి ఈ దినము